నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైకాపా కార్యాలయాలకు అపరంగా ప్రభుత్వ స్థలాలు 433 కోట్ల రూపాయల భూములు 14 లక్షలకే ధారాదత్తం స్థానిక సంస్థల అభ్యంతరాలు బేఖాతరు ఎన్నికల ముంగిట బరితెగించిన వైకాపా నేతలు ఓటర్లు ఉద్యోగులకు తాయిలాలు మతాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రచారం నేడు ఇంకొల్లులో చంద్రబాబు రా కదలిరా సభ జగన్ సర్కార్ ఆటంకాలను అధిగమించి ఏర్పాట్లు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా గృహజ్యోతి పథకానికి ఆధార్ తప్పనిసరి చేసిన తెలంగాణ సర్కార్ విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఇంధన శాఖ గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ విధానంలోనే అన్ని అనుమతులు ప్రత్యేకాధికారులకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు సమాజం పట్ల పోలీసుల తీరు మారాలన్న తెలంగాణ హైకోర్టు ఖాకీలకు అవగాహన తరగతులు నిర్వహించాలని సూచన ఎన్ఆర్ఐ వివాహాలలో మోసాలను అరికట్టేందుకు కొత్త చట్టం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసేలా నిబంధన కేంద్రానికి లా కమిషన్ సిఫారసులు కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలపై కేంద్రం కొరడా విద్యార్థుల విజయాన్ని పూర్తిగా తమదిగా చెప్పుకోవద్దంటూ హెచ్చరిక స్థానిక సంస్థల అభ్యంతరాల్ని తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా కార్యాలయాలకు విలువైన స్థలాలు ధారాదత్తం చేసింది ప్రజా అవసరాలను పణంగా పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ఖరీదైన భూముల్ని అప్పనంగా అప్పగించింది జిల్లా కలెక్టరేట్లు విశాఖ రైల్వే జోన్ కార్యాలయాలకు భూములు కేటాయించడానికి చేతులు రాని జగన్ సొంత పార్టీ కార్యాలయాలకు మాత్రం సమర్పించేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో వైకాపా కార్యాలయాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన భూముల్ని జగన్ సర్కార్ అప్పనంగా కేటాయించింది నామమాత్రపు అద్దెతో వీటిని అద్దెకిచ్చింది విశాఖలోని ఎండాడ ప్రాంతంలోని పనోరమా హిల్స్ కు సమీపంలో వైకాపా కార్యాలయం కోసం జగన్ సర్కార్ 2 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ గజం 40,000 రూపాయలు బహిరంగ మార్కెట్లో దీని విలువ 44 కోట్ల పైమాటే కానీ ప్రభుత్వానికి వైకాపా చెల్లించాల్సిన డబ్బెంతో తెలుసా కేవలం 66,000 రూపాయలే అది ఏడాదికో 2 ఏళ్లకో కాదు 66,000 చెల్లించి 33 ఏళ్ల లీజు అనుభవించబోతోంది అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కొత్తూరు నరసింగరావుపేటలో వైకాపా కార్యాలయం కోసం ఎకరం 75 సెంట్ల స్థలం అప్పగించారు తెలుగుదేశం హయాంలో అక్కడ 5 కోట్లతో కాపు భవన్ నిర్మించాలని ప్రతిపాదించగా ఇప్పుడక్కడ వైకాపా కార్యాలయం కట్టేసుకుంటున్నారు విజయనగరం జిల్లా మహారాజుపేట సౌత్ వార్డులో వైకాపా కార్యాలయం కోసం ఎకరా ప్రభుత్వ భూమిని దీనికి కేటాయించారు బహిరంగ మార్కెట్లో దీని విలువ 12 కోట్ల పైమాటే కానీ 33,000 రూపాయలకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఈ స్థలాన్ని సమర్పించుకున్నారు వాస్తవానికి ఇక్కడ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విద్యుత్ పంపిణీ ఉపకేంద్రం నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు వాటితో ప్రజలకు ఉపయోగం కానీ వైకాపాకు ప్రయోజనం లేదు కదా అందుకే పాత ప్రతిపాదనలకు పాతరేసి వైకాపా కార్యాలయానికి పునాదులు వేశారు శ్రీకాకుళంలో వైకాపా ఆఫీసుకు ఎకరన్నర స్థలాన్ని ప్రభుత్వం కట్టబెట్టగా బహిరంగ మార్కెట్లో 4.5 కోట్లు పలుకుతుంటే వైకాపా దానికి 33 ఏళ్లకు 49,500 రూపాయల నామమాత్రపు లీజు చెల్లించనుంది తూర్పుగోదావరి జిల్లా వైకాపా ఆఫీసుకు 2 ఎకరాల్ని కేటాయించగా బహిరంగ మార్కెట్ ప్రకారం వీటి విలువ 48 కోట్ల 75 లక్షలు కానీ వైకాపా 66,000కే 33 ఏళ్లకు దక్కించుకుంది ఏలూరు నడిపొడ్డునున్న అల్లూరి సీతారామరాజు స్టేడియం గిరిజన యువత శిక్షణా కేంద్రం మధ్యలోని విలువైన 2 ఎకరాలు దీనికి కేటాయించారు బహిరంగ మార్కెట్లో 48 కోట్ల 75 లక్షల వరకు పలుకుతున్న ఈ స్థలాన్ని వైకాపాకు 66,000 రూపాయలకు 33 ఏళ్లకు కలిపి చెల్లించేలా కట్టబెట్టారు ఎన్టీఆర్ జిల్లా వైకాపా కార్యాలయం కోసం విజయవాడ సితారా జంక్షన్ లో ఎకరం 10 సెంట్లు అప్పగించారు బహిరంగ మార్కెట్లో దీని విలువ 55 కోట్లు దీనికి 33 ఏళ్ల పాటు చెల్లించే లీజు కేవలం 36,300 రూపాయలే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2 ఎకరాలు కేటాయించింది బహిరంగ మార్కెట్లో దీని విలువ 70 కోట్లు కాగా వైకాపా చెల్లించేది అక్షరాల 66,000 రూపాయలు మాత్రమే గుంటూరు జిల్లా వైకాపా కార్యాలయం కోసం తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ బోటి యార్డులో 2 ఎకరాలు కేటాయించారు బహిరంగ మార్కెట్లో 16 కోట్లు పలుకుతున్న ఈ భూమికి వైకాపా చెల్లించేది కేవలం 66,000 మాత్రమే బాపట్ల వైకాపా జిల్లా కార్యాలయం కోసం ఆర్టీసీ డిపో వెనకే 2 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది బహిరంగ మార్కెట్లో 12 కోట్లు పలుకుతున్న ఈ భూమికి వైకాపా 33
ఏళ్లకు చెల్లించేది 66,000 రూపాయలే. ఒంగోలులో ఎకరా 64 సెంట్లను ప్రభుత్వం కేటాయించగా బహిరంగ మార్కెట్లో దీని విలువ 9,84,00,000 వరకు ఉంటుంది. కానీ 33 ఏళ్లకు వైకాపా చెల్లించేది కేవలం 54,120 రూపాయలు మాత్రమే. నెల్లూరు వెంకటేశ్వరపురంలో వైకాపా కార్యాలయం కోసం 2 ఎకరాలు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో 2,88,00,000 పైమాటే ఉన్న ఈ స్థలాన్ని వైకాపా 33 ఏళ్లకు 66,000కే ఎగరేసుకుపోతోంది. తిరుపతి విమానాశ్రయానికి అతి సమీపంలోని కుర్రకాల్వ పరిధిలో వైకాపా కార్యాలయం కోసం 2 ఎకరాలు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో 8 కోట్ల విలువైన ఈ భూమిని వైకాపా 66,000 చెల్లించి 33 ఏళ్ల పాటు అనుభవించనుంది. ఇలా 26 జిల్లాల్లో కలిపి ప్రభుత్వం వైకాపా కార్యాలయాల కోసం 43 ఎకరాల 60 సెంట్లను కారు చౌకగా కేటాయించింది. బహిరంగ మార్కెట్లో ఆయా భూముల ధర 433,84,00,000 వరకు ఉంటుంది. కానీ 33 ఏళ్లకు కలిపి ప్రభుత్వానికి వైకాపా చెల్లించేది కేవలం 14,71,760 రూపాయలు మాత్రమే. కొత్త జిల్లాల్లో ప్రజల అవసరాలకు పనికొచ్చే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలు ఒక్కటి మొదలు కాలేదు. కానీ వైకాపా కార్యాలయాలు మాత్రం జగన్ శరవేగంగా కట్టేస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని కలగా మిగిలిపోతున్న విశాఖ రైల్వే జోన్కు 5 ఏళ్లుగా జగన్ భూమే కేటాయించలేదు. ఏపీ ప్రభుత్వం ఎప్పుడు భూములిస్తే అప్పుడు జోన్ కార్యాలయ పనులు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవే స్వయంగా చెప్పారు. కానీ జగన్ కు పార్టీ కార్యాలయాలపై ఉన్న శ్రద్ధ ప్రజోపయోగాలపై ఉంటే కదా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో జగనన్న. గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని క్షేత్రస్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. డిస్కంలకు చెందిన సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధార్ను చూపించాలని లబ్ధిదారులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆధార్ పరిశీలనతో పాటు లబ్ధిదారుల బయోమెట్రిక్ ను తీసుకుంటారన్న ప్రభుత్వం ఒకవేళ బయోమెట్రిక్ సరిగ్గా పనిచేయకుంటే వారి ఐరిస్ ను స్కాన్ చేస్తారని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బయోమెట్రిక్ పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నెంబర్ను నమోదు చేయగానే దాని యజమాని సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరించాలని సూచించింది. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది. లోపాలు తలెత్తినా వాటిని పరిష్కరించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. గ్రామ పంచాయతీల్లో అన్ని అనుమతులు, లైసెన్సులు ఆన్లైన్ విధానంలోనే జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఆదేశించింది. అవసరమైన విద్యుత్ పరికరాలు, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ తదితర సామాగ్రిని టెండర్ల ద్వారానే కొనుగోలు చేయాలన్న ప్రభుత్వం ప్రతి కొనుగోలుకు బిల్లులు, ఓచర్లు ఉండాలని నిర్దేశించింది. ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరంగా చేపట్టి అక్టోబర్ నెలాఖరుకు 100% లక్ష్యం చేరాలని సూచించింది. పంచాయతీలకు పన్నులు, అనుమతుల రూపేణా వచ్చిన ఆదాయాలను ఏ రోజుకా రోజు ట్రెజరీల్లో జమ చేయాలని పేర్కొంది. గ్రామాల్లో తప్పనిసరిగా 2 నెలలకోసారి విధిగా గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొంది. ఏవైనా అత్యవసర కొనుగోళ్లు చేయాలంటే ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి జాయింట్ చెక్కుతో ట్రెజరీ నుంచి నిధులు పొందాలని తెలిపింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 14 లోక్సభ స్థానాలు గెలవటమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీట్ ఇచ్చేందుకు సునీల్ కనుగోలు బృందంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతల పూర్తి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశాబహులు దరఖాస్తు చేసుకోగా టీపీసీసీ వడపోత పూర్తి చేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదించింది. హరీష్ చౌదరి చైర్మన్ గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి 3 లెక్కన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లతో కలిసి 2 గంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై సునీల్ కనుగోలు బృందం ఆరా తీస్తోంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసిన ముఖ్య నేతలతో పాటు పార్టీలో చేరనున్న నాయకుల బలాబలాలపైన సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేపడుతోంది. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-14 వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో ఇవాళ సాయంత్రం 5:35 నింగిలోకి పంపనుంది. ఇందుకోసం 27.5 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది. ఇన్సాట్ 3DS 3వ తరం వాతావరణ ఉపగ్రహం.
ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ దీనికి నిధులు సమకూర్చుంది. భూమి, సముద్రాల ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. విపత్తులకు సంబంధించి ఇది ముందే హెచ్చరించనుంది. మొత్తం 2274 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్నారు. భారత వాతావరణ శాఖ సహా మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఈ ఉపగ్రహ సేవలు వినియోగించుకోనున్నాయి. GSLV సిరీస్లో ఇది 16వ ప్రయోగం కాగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావటం విశేషం. వాతావరణ సేవల కోసం 2013లో ఇన్సాట్ 3D, 2016లో ఇన్సాట్ 3DR ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఫోన్ కొట్టు, గిఫ్ట్ పట్టు అంటూ ప్రోగ్రాంలు చూసుంటాం. కానీ సార్వత్రిక ఎన్నికల ముంగిట వైకాపా నేతలు కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. గిఫ్ట్ పట్టు, ఓటు మాకే నొక్కు అంటూ బరితెగిస్తున్నారు. ఊరువాడ ఓటర్లకు నగదు, కానుకల పంపిణీ చేస్తూ క్విట్ ప్రోకోకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన బహుమతులు ఇస్తున్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తూ చట్టాలను తొంగలో తొక్కుతున్నారు. అధికార పార్టీ బాహాటంగానే ఇంత భారీగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు. సార్వత్రిక ఎన్నికల ముంగిట వైకాపా నాయకులు బరి తెగించేశారు. ఇంటింటికి కుక్కర్లు పంపిణీ చేస్తున్న వారు కొందరైతే వివిధ కుల మత సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వైకాపా చిహ్నాల సంచితో 2,000 రూపాయల నగదు, ఒక కుక్కర్ సెట్, ఫ్లాస్క్ వంటి కానుకలతో నింపేసి మరికొందరు సరఫరా చేస్తున్నారు. ప్రాంతాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లతో పరిచయ కార్యక్రమాల పేరిట సమావేశాలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నారు. ముందస్తుగానే ఓట్ల కొనుగోలును వైకాపా నేతలు మొదలు పెట్టేశారు. ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేయడం అంటే ఓట్ల కొనుగోలు కిందే లెక్క. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(1) ప్రకారం ఇది తీవ్రమైన నేరం. నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలివ్వడం, వాటిని వారు తీసుకోవడం లంచమే అవుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు ఐపీసీలోని 171(b), 171(e) ప్రకారం ఇది నేరం. ఓటర్లకు నగదు, తాయిలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు పంపిణీ చేస్తున్న ఘటనలపై వార్తలు, వాటి వీడియోలు, ఫోటోలు విస్తృతంగా తిరుగుతున్నా వైకాపా నాయకులపై ఎన్నికల సంఘం ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు? వైకాపా అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై సర్వీసు ప్రవర్తనా నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు కూడా ఆస్కారం ఉంది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కుల పంపిణీ పేరిట వైకాపా ప్రభుత్వం ప్రతి మండలంలో సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ సభలు వైకాపా ఎన్నికల ప్రచార సభల్లా జరుగుతున్నాయి. సభా ప్రాంగణమంతా వైకాపా జెండాలు, తోరణాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యాలంటూ హాజరైన మహిళలతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సభకు హాజరైన వారందరికీ జగన్ ఫోటో, స్థానిక వైకాపా ఎమ్మెల్యే లేదా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫోటో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ఎన్నికల ప్రచారమే అవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అక్కడి వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. స్వయం శక్తి సంఘాల మహిళా గ్రూపుల్ని పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్లకు కుక్కర్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ వ్యాలెట్ల ద్వారా వాలంటీర్ల ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు. చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంక్రాంతి కానుకల పేరిట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుక్కర్లు పంపిణీ చేశారు. వాటిపై సీఎం జగన్ ఫోటో, తన ఫోటోతో పాటు తన కుమారుడు మోహిత్ రెడ్డి ఫోటో ముద్రించారు. పుట్టుకతో క్రైస్తవులమైన మనమంతా యేసుబిడ్డ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటూ మంత్రి జోగి రమేష్ పాస్టర్లను, దైవ సహాయకుల్ని తాజాగా కోరారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి, ఎల్ఎన్ గార్డెన్స్ లో దైవ సేవకుల ఆత్మీయ సమావేశం పేరిట ఈ మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కుక్కర్, ఫ్లాస్క్ 2,000 రూపాయలు కలిపి తన ఫోటో, ఫ్యాన్ గుర్తు ఉన్న సంచిలో పెట్టి అందించారు. ఇది తీవ్రమైన నేరం. ఐపీసీ సెక్షన్ 171(c), 171(f) కింద ఈ ఘటనలపై కేసు నమోదు చేయాలి. మతపరమైన అంశాలతో ప్రచారం చేసినందుకు ఆయన్ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో 1995లో జరిగిన ఎన్నికల్లో శ్రీకృష్ణుడి బొమ్మతో ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కలమట మోహన్ రావు ఎన్నిక చెల్లదని అప్పట్లో న్యాయస్థానం ప్రకటించింది. తరువాత ఉప ఎన్నికల్లో ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించింది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్పందించి మతం ఆధారంగా జోగి రమేష్ చేస్తున్న ఎన్నికల ప్రచారంపై చర్యలు తీసుకోవాలి.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా డబ్బు తరలింపు పంపిణీకి అవకాశం లేకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టారని సీఈసీ రాజీవ్ కుమార్ జనవరి 10న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వివిధ విభాగాల అధికారుల్ని ఆదేశించారు. ఆన్లైన్ బ్యాలెట్స్ ద్వారా అక్రమంగా జరిగే నగదు బదిలీలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. డబ్బు, మద్యంతో పాటు ఓటర్లను ప్రలోభపరిచేందుకు పంపిణీ చేసే అవకాశం ఉన్న వస్తువుల్ని, వాటిని నిల్వ చేసే గోదాములు, ప్రాంతాల్ని గుర్తించి దాడులు చేయాలంటూ ఇంత స్పష్టంగా ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించినా అధికార పార్టీ నాయకుల ప్రలోభాల్ని ఎన్నికల సంఘం సహా ఎవ్వరూ ఎందుకు అడ్డుకోవట్లేదు? కానుకల పంపిణీ ఉధృతంగా సాగుతున్నా ఎందుకు నియంత్రించట్లేదు? ఇది అధికార పార్టీకి కొమ్ము కాయడం కాకపోతే మరేమిటి? ఓట్ల కొనుగోలుపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఉంటుంది. అయినా వారు తమకేమీ కనబడనట్లు నటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులను తాము చెప్పినట్లుగా తిట్టలేదు అన్న కారణంతో అధికార వైకాపా మరో ఎమ్మెల్యేపై వేటు వేసింది. కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే మానుగుండ మహిదర్ రెడ్డిని తప్పించి ఆ ప్రాంత వైకాపా సమన్వయకర్తగా అరవింద యాదవ్ ను నియమించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలని, వారి వ్యక్తిత్వాలపై నీచంగా మాట్లాడాలని వైకాపా ముఖ్య నేతలు ఇటీవల మహిదర్ రెడ్డికి చెప్పగా ఆయన సమ్మతించలేదని సమాచారం. స్వతంత్రంగా పోటీ చేసి కూడా గెలిచిన చరిత్ర ఉన్న కుటుంబం తమదని, వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాల వారిని తిట్టమంటే తన వల్ల కాదని ఇటీవల మహిదర్ రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. టికెట్ కోసం వెంపర్లాడే వ్యక్తిని కానని వైకాపా నాయకులకు గట్టిగానే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అటు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించి ఎడం బాలాజీకి ఆ బాధ్యతల్ని కట్టబెట్టింది. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైకాపాలో అధికారికంగా చేరకుండానే రాత్రికి రాత్రే పర్చూరు సమన్వయకర్తగా ప్రకటించింది. ఆమంచి తన సొంత నియోజకవర్గమైన చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తూ ఉండటంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదరిరా భారీ బహిరంగ సభ ఇవాళ బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరగనుంది. ఈ సభకు జగన్ సర్కార్ ఆది నుంచి ఆటంకాలు సృష్టించింది. జిల్లా యంత్రాంగం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సభ తలపెట్టిన ప్రదేశంలో ఈ నెల 14న భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అదే రోజు రాత్రి పనులు జరిగే ప్రదేశానికి పోలీసులు చేరుకుని దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ నిలిపివేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సాంబశివరావు అక్కడికి చేరుకుని లీజ్దారుడి అనుమతి తీసుకునే పనులు చేస్తామని, ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి గురువారం దేవాదాయ శాఖ అధికారులు అక్కడికి వెళ్లగా అప్పటికే పనులు చురుగ్గా సాగటం చూసి వెనుతిరిగారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సభకు 1,00,000 మందికి పైగా హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నది ప్రజల కోసమని, వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదని సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తన మార్చుకునేలా, వారి విధుల్ని గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని అదనపు ఏజీకి సూచించింది. పోలీస్ స్టేషన్ కు పౌరులు సరదాగా రారని, న్యాయవాదులు, డాక్టర్లతో పాటు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని కోరుకోరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇకపై కేసు నమోదు చేయలేదంటూ ఎవరూ కోర్టుకు రాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన కరీంనగర్ 2వ పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశంతో ఎస్హెచ్ఓ ఓదెల వెంకటేష్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎస్హెచ్ఓను వదిలిపెట్టలేమని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని తెలిపింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున పిటిషన్పై అభ్యర్థనలను మూసివేస్తున్నామని, ఎస్హెచ్ఓ వివరణ నిమిత్తం విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటానికి కారణాలేంటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్, హన్మకొండల పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు నడుపుతున్నారు. ఇందులో ప్రయాణించే వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర సంప్రదాయ పూజల మధ్య ముగిసింది. దేవతా సన్నిధిలో 5 రోజుల పాటు సేద తీరిన మెస్రం వంశీయులు ఏడాదికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో పదిలపరుచుకుని ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. ఈ నెల 9న పుష్యమి అమావాస్య అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర కీలక ఘట్టమైన శ్యాంపూర్లోని బుడుందేవ్కు నైవేద్య వితరణతో ముగిసింది. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఓసీఐ, ఎన్ఆర్ఐలతో వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివాహిత మహిళల్ని నిస్సహాయత స్థితిలోకి నెట్టివేస్తున్న వ్యవహారాలను కట్టడి చేయడానికి నిబంధనలతో కూడిన సమగ్ర చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు లా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ కు నివేదికను అందజేశారు. ఎన్ఆర్ఐ, ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను భారత్లోనూ నమోదు చేయాలని నివేదికలో వెల్లడించారు. కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు నిబంధనలు ఉండాలని రితురాజ్ నివేదికలో పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు, వారెంట్లు జారీ చేయాలని కేంద్రానికి సూచించారు. విద్యార్థులను ఆకర్షించడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోసపూరిత ప్రకటనలను అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది. ఈ మార్గదర్శకాల ముసాయిదా తయారీ కోసం కేంద్ర వినియోగదారుల ప్రాధికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకోవటానికి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను గుర్తించకుండా కోచింగ్ సెంటర్ గొప్పతనంగా చెప్పడాన్ని తప్పుపట్టిన కేంద్రం 100% జాబ్ గ్యారంటీలు, ఎంపికలు వంటి అబద్ధపు ప్రకటనలు చేయకూడదని హెచ్చరించింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తల్లి అనారోగ్యం కారణంగా స్టార్ స్పిన్నర్ అశ్విన్ మ్యాచ్ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు అశ్విన్ చెన్నైకి వెళ్లినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. మిగిలిన 2 టెస్టులకు కూడా అశ్విన్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అశ్విన్ స్థానంలో పుల్కిత్ నారంగ్, జయంతి యాదవ్, జలబ్ సక్సేనాల్లో ఒకరికి స్థానం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.